నమస్తే అందరికి ఎట్లున్నారు అందరూ ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈ అందమైన మొహాని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్ ఐఎమ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ద థింగర్ బుచ్చి పిల్ల నేను ఈ పర్టికులర్ వీడియోని ఎప్పటి నుంచో చేద్దాం అని అనుకుంటున్నాను ఫైనలీ ఇట్ ఈస్ ద టైమ్ టు మేక్ దిస్ వీడియో నేను డైరెక్ట్ ఏమీ సోది ఏది చెప్పకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను సో లెట్స్ స్టార్ట్ విత్ వీడియో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ చాలా ఎక్కువగా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేది ఆర్ ఎల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మన స్కిన్ హెల్త్ తో పాటు మన హెయిర్ కూడా మన హెయిర్ అనేది ఎంత మంచిగా ఉంటుందో మన కాన్ఫిడెన్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది అది బాయ్ అయినా కానీ గర్ల్ అయినా కానీ లెంత్ అదంతా కాదు కానీ హెయిర్ అనేది మంచిగా ఉందా మన ఫోర్ హెడ్ మీద హెయిర్ మిగిలిందా లేదా అన్నది కూడా చాలా మనకి యూనో ఇన్సెక్యూర్ ఫీలింగ్ కానీ కాన్ఫిడెంట్ ఫీలింగ్ కానీ తెప్పిస్తుంది సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఆల్ ఇన్ డీటెయిల్ నేను లాస్ట్ ఇయర్ కలరింగ్ చేసుకున్నాను అనమాట ఒక పెద్ద పెంట పని చేసింది ఏంటి అని అంటే కలరింగ్ మై హెయిర్ అసలు నేను ఐ డిడ్ నాట్ థాట్ మరి ఇంత గలీజ్గా అది వర్కౌట్ అవుతుంది ఆర్ఎల్స్ అది అంత గలీజ్గా అంటే నా హెయిర్ని అంత గలీజ్గా చేసేస్తుందని చెప్పి ఎవరో అనుకోరు కదా అప్పటి వరకు బాగానే ఉండే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ నాకు హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ లేదు చాలా మంచిగా ఉండే నా హెయిర్ అనేది మంచిగా కనిపిస్తూ ఉండే అండ్ వాష్ ఆఫ్టర్ ద వాష్ అందులో ఏముంది అని అంటే మేబీ 16 to 18 వాషెస్ తర్వాత హెయిర్ కలర్ అనేది దానికదే పోతుంది అని చెప్పి ఉంది బట్ వాట్ డిడ్ యాక్చువల్లీ హ్యాపెన్ ఈజ్ నా కలర్ అనేది నా హెయిర్ మీద నుంచి పోతూనే లేదు అండ్ ఆ రెడ్ కలర్ అనేది ఫుల్ ఎవ్రీ టైం వాష్ చేసి చాలా కలర్ అనేది మొత్తం ఫేడ్ అయిపోయింది ఎట్లా అంటే నాది కర్లీ హెయిర్ కాబట్టి లిటరలీ నా ఎండ్స్ అనేవి ఎలా అయ్యాయంటే చీపురికట్ట పీచ్ ఉంటుంది కదా లాస్ట్కి సేమ్ అట్లానే అయిందనమాట వరస్ట్ లాగా అయిపోయింది అండ్ ఆఫ్టర్ దాట్ నేను 3 times హెయిర్ కట్ చేసిన అనమాట ఓవర్ దిస్ 1 year స్పాన్ ఆఫ్ టైమ్ లో లాస్ట్ 2024 నుంచి 2025 వరకు ఐ హ్యావ్ చాప్డ్ మై హెయిర్ 3 freaking times బికాజ్ నా హెయిర్ కలర్ అనేది పోవట్లేదు అని చెప్పి నేను ఇంత లెంత్ వరకు పెంచుకొని మళ్ళీ ఇంతవరకు కట్ చేసుకుంటుండే అగైన్ ఐ యూస్ టు డూ ద సేమ్ థింగ్ ఫైనల్లీ ఆఫ్టర్ 3 times నేను నా హెయిర్ ని కంప్లీట్ చాప్ చేసుకున్న తర్వాతనే మొత్తం హెయిర్ కలర్ అనేది పోయింది ఇప్పటికీ మొత్తం పోయింది అన్నాను అక్కడక్కడ చివరిలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకా ఉంది ఈ లాస్ట్ కర్ల్ కి సో అలా బ్రౌనిష్ గా లైక్ కాపర్ కలర్ లో మిగిలిపోయింది చాలా గలీజ్ అయిపోయింది అనమాట సో వన్స్ వెన్ ఐ హ్యావ్ చాప్డ్ మై ఆల్ కలర్డ్ హెయిర్ సడన్లీ ఐ హ్యావ్ అనలైజ్డ్ అండ్ రియలైజ్డ్ కి నాకు ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది చాలా అయిపోతుంది అనమాట ఎస్పెషల్లీ ఆన్ ది స్కాల్ప్ ఏరియా చాలా హెయిర్ థిన్నింగ్ అనేది అయిపోతుంది సో హెయిర్ లాస్ తో పాటు హెయిర్ థిన్నింగ్ కూడా అవుతుంది నియర్ మై క్రౌన్ ఏరియా సో ఐ వాజ్ సూపర్ నాకు అసలు ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా బాయ్ అయినా గర్ల్ అయినా హెయిర్ లాస్ అంతా అవుతుంది అని చెప్పి సో ఐ వాజ్ సూపర్ యాంగ్షియస్ అసలు ఏంటి ఏమవుతుంది అని చెప్పి సో నేను చేసింది ఒక మంచి పని ఏంటి అని అంటే ఐ డి నాట్ గో అండ్ యూజ్డ్ ఎనీ కైండ్ ఆఫ్ హెయిర్ గ్రోత్ సీరమ్స్ ఆర్ ఎనీథింగ్ సో అంతటి బుర్ర మెదడు నాకైతే ఉండే దట్ నాట్ టు బ్లైండ్లీ ట్రస్ట్ దీస్ కంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్నెట్ లో చెప్పినట్టుగా ఇంకో బ్లైండ్ గా నమ్మేసి చేసేయడం ఈజ్ ఆల్సో వెరీ డమెస్ట్ థింగ్ సో ఐ రియలైజ్డ్ కి లెట్ మీ ఫస్ట్ జస్ట్ సిట్ అండ్ థింక్ అసలు ఎందుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి ఐ హ్యావ్ కామ్డ్ మై సెల్ఫ్ డౌన్ అండ్ ఐ న్యూ దట్ ఒక మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బిఫోర్ దాట్ అండ్ ఆల్సో మై హెల్త్ వాజ్ ఆల్సో గోయింగ్ అప్ అండ్ డౌన్ నాకు ఈ ఇయర్లో ఐ డి నాట్ గెట్ 1 month ఆఫ్ మై పీరియడ్ అనమాట ఇన్ మై ఫిబ్రవరి మంత్ సో ఇంకా చూడండి ఐ వాజ్ షిట్ స్కేర్డ్ అసలు ఏంది ఎందుకు ఇలా అవుతుంది హెల్త్ ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కూడా యూనో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఆర్ ఎనీథింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా నీకు ఈ హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ కి ఓకే ఫస్ట్ నేను డెర్మటాలజిస్ట్కి వెళ్ళే ముందు లెట్ మీ జస్ట్ క్లియర్ అవుట్ అండ్ డూ మై బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత లెట్ మీ అంటే కొంచెం అనాలిసిస్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్దాం డర్మాట్ దగ్గరికి బికాస్ ఐ నో ఇఫ్ యూ గో టు డర్మాట్ ఆల్సో దాట్ పర్సన్ విల్ ఆల్సో సే కి గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్ బికాస్ నీ దాంట్లో ఏది ప్రాబ్లం ఉంది అన్నది నాకు తెలియకుండా ఐ కెనాట్ ఈజీలీ సే కదా అని చెప్పి సో ఐ వెంట్ ఇన్ మంత్ ఆఫ్ జూన్ ఆర్ జులై నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను ఎవ్రీథింగ్ మొత్తం అంటే పీరియడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవ్రీథింగ్ నేను ఒకటి చేసుకున్నాను అండ్ దెన్ I got to know that there were few ఏమంటారు
కొన్ని తక్కువ ఉండే అనమాట. థ్యాంక్ఫుల్లీ ఐ డి నాట్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ఇష్యూస్ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివి, మరి అంత పీసీఓడి పీసీఎస్ అలాంటివి ఏవి లేవు. టచ్ వుడ్. సో బేసికలీ ఆ జర్నీ అనేది ఏంటి అన్నది నేను చెప్తాను, మీరు ఎలా పాటించాలి, నేను ఎలా ట్రై చేసినాను అప్పటి నుంచి ఇప్పటికీ. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ది బిఫోర్ ఆఫ్టర్ అండ్ ఎవ్రీ పిక్ నేను ఇక్కడ వేస్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ లో. సో నేను ఎలా ఎట్లా అంటే ఓవర్కమ్ అనాలా, లైక్ ఎలా నాది నేనే చేసుకుంటూ వచ్చాను వితౌట్ యూజింగ్ ఎనీ హెయిర్ గ్రోత్ సీరమ్ అనేది సప్లిమెంట్, లైక్ అంటే హెయిర్ గ్రోత్ సీరమ్ అనేది నా మీదకి నేను యూజ్ చేసుకోకుండా హౌ ఐ హ్యావ్ రీగ్రూ మై హెయిర్, రీగ్రోత్ అనేది, నా హెయిర్ గ్రోత్ అనేది రీబౌన్స్ ఎలా చేసుకున్నాను అనేది నేను ఎవ్రీథింగ్ క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్, యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఆల్రెడీ, గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. మనం ఏదో అనుకుంటాము, అది అవ్వచ్చు ఇది ఇవ్వచ్చు అని అనుకుంటాము, కానీ వి రియలీ డోంట్ నో వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్ అని చెప్పి సడన్ గా మనకి యాజ్ ఉమెన్ there are so many other things, hormonal imbalance, PCOD, thyroid or any other hormone issues అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. ఓన్లీ హార్మోన్ ఆరల్స్ ఇలాంటి ఇష్యూసే కాదు, మీవి ఏవైనా వైటమిన్స్ ఆరల్స్ ఎనీథింగ్ లైక్ పొటాషియం ఇట్లాంటివి తక్కువ ఉన్నా, కాల్షియం ఇట్లాంటివి తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ కి కాజ్ అవుతుంది. సో అవి కూడా మీరు ఏవి అన్ని వైటమిన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది డిసైడ్ అవ్వాలి, చెక్ చేయించుకోవాలి. సో నేను చేయించుకున్నప్పుడు, యాజ్ ఐ హ్యావ్ సెడ్, I did not had any kind of hormonal balance problem, but then after that I got to know that I have a bit of low vitamin D. Second one is vitamin B12, అది కూడా చాలా తక్కువగా ఉండే అనమాట. When I did the blood test and everything, I got to realize like these are the two things that I am lacking. చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ, పొటాషియం డెఫిషియన్సీ, లైక్ సో మెనీ అదర్ థింగ్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ దెన్ గో టు అ డెర్మటాలజిస్ట్. నీకు ఇలా అనిపిస్తుంది ఆర్ ఎల్స్ యూ ఆర్ బిట్ స్కేర్డ్ అన్నది అనిపిస్తుంది అని అంటే నీకు నువ్వు డిసైడ్ అవ్వకుండా ఎవరో చూసి ఎవరో చెప్పారు అని చెప్పి గాలికి పోయి మెడిసిన్ తీసుకోవడము ఆర్ ఎల్స్ ఏదో ఒక ఆయిల్ రాసేసుకోవడం ఇట్లాంటివి చేయకుండా ఫస్ట్ నువ్వు వెళ్ళి ఇట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకో. నేను ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాను, వైటమిన్ డి తీసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వైటమిన్ B12 అనేది కూడా నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ ది వన్ థింగ్. అండ్ సెకండ్ వన్ నేను చేసింది ఏంటి అని అంటే, ఐ హ్యావ్ స్టార్టెడ్ టు యూజ్ వుడెన్ కోమ్. ఇప్పుడు నా దగ్గర లేదు, అది విరిగిపోయింది, బట్ నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వుడెన్ కోమ్ తోటి నా హెయిర్ ని నేను ఏమంటారు దువ్వుకుంటా అనమాట. సో ఫ్రమ్ ద స్కాల్ప్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఈ వుడెన్ కోమ్స్ ఆబ్వియస్లీ దీస్ ఆర్ న్యాచురల్, దీస్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ ఇవన్నీ. దాంతో పాటు ద మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఇట్ హ్యాస్ కైండ్ ఆఫ్ అవి ఏమంటారు నీమ్ దాంతోటి వాటితోటి చేస్తారు కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ లో ఇన్ఫ్యూజ్ చేసి ఉంచుతారు విచ్ విల్ హెల్ప్ ఫర్ యువర్ ఓవరాల్ హెయిర్ హెల్త్. అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే మన స్కాల్ప్ మీద ఉంటాయో అవన్నీ ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో వైల్ యూ కోమ్, నీ స్కాల్ప్ మీద ఉన్నది మొత్తం నీ న్యాచురల్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ అనేవి ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి మంచిగా హెయిర్ అనేది ఇంకా మంచిగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో నీ ఫాలికల్స్ ఏవైతే హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మంచిగా రీజనరేట్ చేసి మంచిగా అంటే హెయిర్ గ్రోత్ ని ఏమంటారు రీబౌన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్కాల్ప్ మసాజింగ్. హెయిర్ అనగానే మనం ఓన్లీ ఇంతే అని చెప్పి ఆలోచించుకుంటుంటాము, బట్ మన స్కాల్ప్ హెల్త్ అనేది మంచిగా ఉంటేనే కానీ మన హెయిర్ అనేది మంచిగా ఉండదు. ఇందులో కూడా నేను సబ్ సెక్టర్ లాగా నేను ఒక చెప్తాను, లైక్ ఎంత అనుకున్నా కూడా యూ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ లెస్ స్ట్రెస్. ఎంత స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటే అంత హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. చెప్పడానికి ఈజీ కానీ బట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ యాజ్ వెల్. ట్రై టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ అండ్ ఆల్. మీ డైలీ లైఫ్ లో టేక్ సమ్ టైమ్ రిలీఫ్ దట్ స్ట్రెస్. దానికోసమే మీరు స్కాల్ప్ మసాజింగ్ చేసుకోవడం వల్ల, హెడ్ మసాజింగ్ చేసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ అనేది కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. మెయిన్ గా ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ కైండ్ ఆఫ్ వెయిట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఇది నేను అనమాట యూజ్ చేసే స్కాల్ప్ మసాజర్. ఇది ప్లాస్టిక్ దే అయినా కూడా నాకు ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. దీని బ్రసెల్స్ చూడండి ఎంతగా మంచిగా ఉందో. నేను దీన్ని నార్మల్ హెయిర్ లో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఆయిల్ అయిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ జస్ట్ టేక్ మై హెయిర్ సెక్షన్స్ లైక్ దిస్ అండ్ మంచిగా దీన్ని రొటేట్ చేసుకుంటూ ఐ విల్ మెసాజ్ మై హెయిర్. ఇలా చేయడం వల్ల ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. స్కాల్ప్ మొత్తం మీరు చేసుకోవాలి ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఏది వదలకుండా మంచిగా సెక్షన్స్ తీసుకుని యూ నీడ్ టు
మసాజ్ యువర్ స్కాల్ప్. ఒకవేళ ఇది లేకపోయింది అనంటే మీ ఫింగర్స్ తోటి మీరు మంచిగా దీన్ని మసాజ్ చేసుకోవచ్చు. ద పాయింట్ ఏంటి అనంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వాలి. వి నెవర్ నో ప్రాపర్గా అవుతుందా లేదా అన్నది మనకి తెలియదు, కాబట్టి ఇలా చేయడం వల్ల ఇంకొంచెం మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి హెయిర్ని స్ట్రాంగర్గా హోల్డ్ చేసి ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ నేను చెప్పేది చాలా బేసిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మన మమ్మీ వాళ్ళు చెప్తూ వచ్చారు, కరివేపాకు తిను, కరివేపాకు తిను, కరివేపాకు తిను అని చెప్పి. వాట్ ఐ డిడ్ ఈజ్, నేను సపరేట్గా ఎఫర్ట్స్ పెట్టి కరివేపాకు తిన్నాం ఇదంతా కాదు, కానీ నేను ఎప్పుడైతే తినేటప్పుడు మన ఇంట్లో పప్పు కూర ఇవన్నీ చేస్తున్నప్పుడు కరివేపాకు వేస్తారు. మమ్మీ అయితే ఎన్ని వేస్తుంది, ఉప్మా చేసినా ఏది చేసినా వాట్ డూ ఐ డూ ఈజ్ బిఫోర్ ఈటింగ్ మై ఫుడ్, అది ఏదైనా కానివ్వండి, నేను ఫస్ట్ కరివేపాకులు అవన్నీ తీసుకుని నేను తింటాను. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ 3 times ఎవ్రీ డే. 3 times కంటిన్యూస్గా నేను చేస్తూ ఉంటాను. ఫుడ్ అనేది మనకు ఆగదు కాబట్టి మంచిగా కర్రీ లీవ్స్ అనేవి కూడా పోతూ ఉంటాయి. చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు కూడా అదే అనేవాళ్ళు కదా, కరివేపాకు తిను, కళ్ళకి మంచిది, హెయిర్కి మంచిది, ఆరల్స్ ఈ ఆయిల్స్లో కూడా ఇలాంటివే వాడుతూ ఉంటారు. So what exactly curry leaves have is it has certain kind of protein and also amino acids in it. So it helps to for your ante మీ hair ని rebuild చేయడానికి help చేస్తుంది and also at the same time strengthen గా ఉంచడానికి help చేస్తుంది. And most importantly ఇలా curry leaves ని consume చేయడం వల్ల వచ్చే one more biggest benefit ఏంటి అనంటే it tries to stop or else reduce premature graying అన్నమాట. మన గ్రే హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో ఆ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అనేది కూడా ఎక్కువగా ఉండకుండా ఉండడానికి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఈస్ స్విచ్చింగ్ యువర్ నార్మల్ పిల్లోస్ టు సాటిన్ పిల్లోస్ అండ్ మీ నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ ని తీసేసి సాటిన్ స్క్రంచెస్ ఉంటాయి కదా, స్క్రంచెస్ అనేవి సాటిన్ వాటితో తయారు చేస్తారు కదా, సో యూ నీడ్ టు స్విచ్ అప్. బేసిక్ గా సాటిన్ పిల్లోస్ అనేవి మీ ఫ్రిజ్ ని తగ్గిస్తాయి, చిక్కులు పడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి, హెయిర్ ఫాల్ ని కూడా మంచిగా తక్కువ చేస్తాయి. సో స్విచ్ టు సాటిన్ పిల్లోస్ అండ్ ఆల్సో ఆబ్వియస్లీ స్క్రంచీస్. బేసిక్ ఏంది అని అంటే మనం టైట్ పోనీ టైల్స్ టైట్గా ఇట్లా చేయడం కూడా కాదు, కొంచెం లూజ్గా వదిలేసి కొంచెం లెట్ యువర్ స్కాల్ప్ అండ్ యువర్ హెయిర్ బ్రీత్. ఇట్లా క్లిప్పులు కూడా టైట్గా పెట్టేయడం కాదు, కొంచెం నార్మల్గా కొంచెం తక్కువగా పెట్టండి. మీరు ఇలా స్ట్రెచ్ చేసి పెట్టారనుకోండి అది అలా ఉండి 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 అట్ వన్ పాయింట్ అది బ్రేక్ అయిపోతుంది. అంత మీరు ప్రెషర్ ఇస్తున్నారు కాబట్టి అది మీరు రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఏదైనా కానీ మంచిగా లూజ్గా వదిలేయండి. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా మంచిగా లూజ్ పోనీ టైల్ వేసుకుని పడుకోండి. సో దాట్ ఇట్ ఈజ్ హెయిర్ అనేది ఒక ప్లేస్లో ఉంటుంది, ఫ్రిజ్ అనేది తగ్గడానికి, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ బ్రీతబుల్, మీ హెయిర్ అనేది ఇంకా మంచిగా అవుతుంది. అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఐ హ్యావ్ స్టార్టెడ్ టు యూజ్ దీస్ ఇన్ఫ్యూజ్డ్ హెయిర్ ఆయిల్స్ అనమాట. దీన్ని ఎలా అనాలో నాకు తెలియదు. నార్మల్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి కాకుండా నేను ఏం చేస్తాను అంటే, ఇది కూడా మళ్ళీ నాకు పిఆర్లోనే వచ్చింది. ఇందులో ఏమంటారు ఆమ్లా, హైబిస్కస్, ఇట్లా మళ్ళీ రోజ్మెరీ రూట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు అని అంటే రాదర్ దెన్ దాట్ మంచిగా ఆయిల్ని తీసుకుని కోకోనట్ ఆయిల్ని తీసుకుని ఒక 1 monthకి ఒకసారి అలా ఇంకో హైబిస్కస్ లీవ్స్, హైబిస్కస్ ఇలాంటివి మనకి వేరేవి మెంతులు, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా దాన్ని బాయిల్ చేసి ఒక సపరేట్ ఆయిల్ లాగా క్రియేట్ చేసుకోండి. మీకు అంత టైం లేదు అని అంటే బ్రింగ్రాజ్ ఆయిల్స్ అని అంటారు కదా, సేమ్ అలానే. ఇది మీకు ప్రోడక్ట్ లింక్ చేస్తాను, ఇది శాస్త్రం నుంచి అనమాట. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ హెయిర్ ఆయిల్. మీరు నార్మల్ ఆల్మండ్ ఆయిల్ ఆర్ ఎల్స్ ఆమ్లా ఆయిల్ ఇలాంటివి ఒక్కొక్కటి కాకుండా అన్ని ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్స్ వాడితే కనుక అన్ని అందులో ఉన్న ప్లస్ పాజిటివ్స్ అన్ని మంచివన్నీ అందులోకి ఇంకుతాయి అండ్ మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలా మంది ఇదే చెప్తారు, లైక్ ఆయిల్స్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా అయింది అని చెప్పి. మీరు డబ్బులు వేసి అంటే అంత మనీ వేస్ట్ చేసి మీరు కొనాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ దాట్ మనీ అండ్ యూ కెన్ పర్చేస్ అని అనుకుంటే యూ కెన్ పర్చేస్ సో మెనీ. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ఇస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్, నాకు అసలు ఇలా టైం ఉండదు, మీరు స్కాల్ప్ మీద ఆయిల్ రాసుకునేటప్పుడు కొద్దిగా హీట్ చేసుకోండి, వెరీ లిటిల్ వామ్ అయితే చాలు. వామ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. యాజ్ ఐ హ్యావ్ సెడ్, ఆయిల్ని రాసుకోవడం వల్ల ఆయిల్ రాసుకునేటప్పుడు మంచిగా స్కాల్ప్ మసాజింగ్ చేసేసుకోండి, సో దాట్ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మీ హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఆల్ ద బెనిఫిట్స్ దట్ ఐ హ్యావ్ సెడ్ బిఫోర్ అవన్నీ సేమ్ ఇంప్లిమెంట్ అవుతాయి. సో నేనైతే నార్మల్ ఆయిల్స్ కాకుండా ఇలాంటి ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్స్ని వాడడం స్టార్ట్ చేశాను.
యాక్చువల్లీ ఇది మటుకు లాస్ట్. వాట్ డిడ్ ఐ డూ ఈజ్ నేను 5 సీడ్స్ పౌడర్ని కన్స్యూమ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ 5 సీడ్స్ అనేవి నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇంకొకటి ఏవో ఇట్లా ఉంటాయి అనమాట, పంకిన్ సీడ్స్ అనుకుంటా. ఇవి 5 సీడ్స్ అనేవి యూనో వేయించి మీరు లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు, ఆరెల్స్ యూ కెన్ కారం పొడిలాగా కొడుకోవచ్చు. కొన్ని రోజులు మా మమ్మీ అలా చేసేది, కొన్ని రోజులు ఇలా చేసేది అనమాట. సీడ్స్ హ్యావ్ వెరీ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూస్. నేను ప్రతి ఒక్కటి చెప్పాను అని అంటే ఫుల్ లాంగ్ అయిపోతుంది వీడియో. సో ఇవి మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మీ ఓవరాల్ బాడీ హెల్త్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీ హెయిర్ హెల్త్ బాగుంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా మంచిగా కంట్రోల్ అవ్వడానికి అండ్ యూనో కంట్రోల్ చేయడానికి, హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అది కూడా మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. చాలా ఎక్కువ చెప్పేసా అనుకుంటా, బట్ దిస్ ఈజ్ సూపర్ మ్యాండేటరీ బికాజ్ ఐ నో హెయిర్ ఫాల్ అయినప్పుడు మనం ఎలా బాధపడతాము, ఎలా యూనో సెల్ఫ్ అంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఇవన్నీ మనం డిగ్రేడ్ చేసుకుని యూనో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది కదా. ఎంతైనా హెయిర్ ఈజ్ అ వెరీ బిగ్ ఎలిమెంట్ టు అస్. సో ఐ నో ఎలా అనిపిస్తుంది ఏంటి అన్నది. మీరు నేను చెప్పింది చెయ్యండి, ఓకే? ఇవేమి నేను చాలా చాలా టైం తీసుకుని చెయ్యాలి అన్నది కూడా కాదు. వెరీ లిటిల్ టైం, 2 to 3 minutes కూడా పట్టవు. బట్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ బీయింగ్ కన్సిస్టెంట్. నేను ఒకసారి చేస్తా, 2వ వారానికి నాకు రిజల్ట్ రావాలంటే రాదు. నేను మార్చ్లో నా హెయిర్ కట్ చేశాను అండ్ దిస్ ఈజ్ నవంబర్. ఐఎమ్ షూటింగ్ దిస్ ఇన్ నవంబర్. ఇప్పటికీ నా హెయిర్ లెంత్ అనేది ఇంతవరకే వచ్చింది. నా హెయిర్ అనేది కూడా కంప్లీట్ హెల్దీగా ఉంది అని చెప్పను, బట్ టచ్ వుడ్ ఇట్ ఈస్ ఇన్ అ బెటర్ పొజిషన్ రైట్ నవ్. నా హెయిర్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో ఇట్ టుక్ మీ ఫ్రమ్ మార్చ్ టు నవంబర్, ఆల్మోస్ట్ ఇయర్ అన్నట్టుగా కూడా అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 7 to 8 months పట్టింది నాకు ఇంత హెయిర్ ఇంత బ్యాక్ టు ద ట్రాక్ రావడానికి. కలర్ కానీ, లెంత్ కానీ, యూనో వాల్యూమ్ కానీ అంతా ప్రాపర్ ట్రాక్లో రావడానికి నాకు ఇంత టైం పట్టింది. సో ఇఫ్ యూ వాంట్ టు రీబౌన్స్ యువర్ హెయిర్ గ్రోత్ ఆర్ ఎల్స్ మంచిగా ఇంకా మంచి హెల్తీ హెయిర్ని తెచ్చుకోవాలి అని అనుకుంటే సేమ్ ఇంతే పేషెన్స్ తోటి ఉండాలి. మీరు రావాలి అని అనుకుని చిటికలో వచ్చేసేదు. అది మీ స్కిన్ కానీ, హెయిర్ కానీ, ఏదైనా కానీ. సో బీ కన్సిస్టెంట్. ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్. ఇవి మళ్ళీ ఒకటేసారి వచ్చేసిన తర్వాత ఆపేయడం కాదు. ఇవి రెగ్యులర్గా మీరు చేస్తూ ఉన్నారంటే ఓవరాల్ ఇన్ యువర్ లైఫ్ టైం కూడా మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ టు యువర్ హెయిర్, ఇన్ ఎవ్రీ అదర్ వే మీకు పీస్ వస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఫ్యూ థింగ్స్ దట్ ఐ హ్యావ్ డెడ్ టు ఇంప్రూవ్ మై హెయిర్ హెల్త్, హెయిర్ గ్రోత్, రీబౌన్స్ చేసుకోవడం వితౌట్ యూజింగ్ ఎనీ హెయిర్ గ్రోత్ సీరమ్స్. నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అని అనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బీ హ్యాపీ, బీ కైండ్, బీ పాజిటివ్. బాయ్.